వీరి ప్రకృతి ప్రేమను మనం కూడా ఆస్వాదించవచ్చు. చాలా మంది ఇంటి పెరడు లేదా డాబాలపై కూరగాయలు పెంచే వారిని మనం నిత్యం చూస్తూ ఉంటాం. కానీ అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలోని ఈ దంపతులు మాత్రం ఇంటినే వనంగా మార్చి చూపరులను ఆకట్టుకుంటున్నారు. మనసుకు ప్రశాంతత కావాలన్నా లేక ఆహ్లాదంగా ఉండాలన్నా మనం ఎక్కడో ఉన్న పార్కులకు వెళ్తూ ఉంటాం. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ సేద తీరుతాం. కానీ అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన బాబు దంపతులు కేవలం 2 సెంట్ల ఇంటిలో చిన్న అడవిని పెంచారంటే అతిశయోక్తి కాదు. కొద్దిపాటి స్థలంలో వారు నివసిస్తూ మరో పక్క ప్రకృతిని ఆస్వాదించేందుకు వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. గేటు నుంచి మొదలు పెడితే ఇంటి పైకప్పు వరకు ఎక్కడ చూసినా ఎటు చూసినా మొక్కలే దర్శనమిస్తాయి. బాబు దంపతులు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు. మొక్కలు అంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోనే వారు ఈ విధంగా మొక్కలు పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. ఎందుకు మీ ఇంటిని ఇంత సుందరంగా ఈ చెట్లతో నింపాలనుకున్నారు మీరు? చెట్లు అంటే చాలా ఇష్టం సార్. అందుకోసము నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి పూల మొక్కలు అంటే ఇష్టము. ఇక్కడ వచ్చిన తర్వాత చెట్లు కొన్ని తెచ్చుకొని పూల చెట్ల నుంచి ప్రారంభం చేసి చెట్లను బాగా వృద్ధి చేసుకుంటే మనకి ఆక్సిజన్ బాగా ఉంటుంది, ఆరోగ్యాలు కూడా బాగుంటాయి, పచ్చదనం ఉంటే. అందుకోసము మేము పెంచినాం సార్. ఇంత పెద్ద ఎత్తున మీరు మొక్కలు పెంచుతున్నారు, ఎప్పుడు మీకు కష్టం అనిపించట్లేదు అసలు? మాకు మొక్కలు అంటే చాలా ఇష్టము. దాదాపు 10 సంవత్సరాల నుంచి మొక్కల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా మొక్కలు ఉంటే మాకు ఇండ్లు అందంగా ఉండాలా, మాకు చాలా ఇష్టము. అందుకోసం పెంచుతాము. ఆరోగ్య రీత్యా కానీ ఇండ్లు పరిసరం బాగుండాలని ఈ ఉద్దేశాలు మాకు ఎక్కువ. చెట్లు అంటే ఎక్కువ అభిమానము, ఇంట్రెస్ట్, మోజు అన్ని. అంటే ఎప్పుడు అనిపించలేదా కష్టం? రోజు నీళ్లు పట్టాలి, మీరు కష్టం అనేది కనిపించదు మాకే. దానిలో చూస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది మాకే. అటువంటి పరిస్థితి ఇక్కడ. పిల్లలు చదువుకొని పట్టణాల్లో స్థిరపడడంతో వారు ఆ మొక్కల్లోనే తమ పిల్లల్ని చూసుకుంటున్నామంటూ వెల్లడించారు. ఏదైనా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చినా, ఇతర ఫంక్షన్లకు వెళ్ళినా సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాం. లేకుంటే ఆ మొక్కలకు నీరు పోసేందుకు, ఎరువులు వేయడానికి ఎవరు ఉండరని దంపతులు చెబుతున్నారు. అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కాసిం దంపతులు కూడా తన ఇంట్లో ఈ విధంగానే మొక్కలు పెంచుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరమని కాసిం దంపతులు అంటున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మొక్కలను ఏ విధంగా చూసుకోవాలి అన్న టైం టేబుల్ వేసుకుని మరీ వాటిని సంరక్షిస్తూ ఉంటారు.